ఢిల్లీలో భారతదేశ చక్రవర్తిగా ఎవరు ప్రకటించబడ్డాడు? బహదూర్ షా జాఫర్ II. ఓకేనా? సో ఇప్పుడు భారతదేశ చక్రవర్తిగా ప్రకటించబడినటువంటి ఎవరైనా బహదూర్ షా జాఫర్ II. భారతదేశం చూడండి ఇక్కడ బహదూర్ షా జాఫర్ II, బహదూర్ షా జాఫర్ II తన్ను తాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించుకుంటూ, ఓకేనా, చక్రవర్తిగా ప్రకటించుకోవడమే కాకుండా భారతదేశంలోని వివిధ సంస్థానాధిపతులకు ఏం చేసి లక్నో అవధ్ ఈ రెండు ప్రాంతాల్లో సిపాయిల తిరుగుబాటుకు మద్దతు ఇచ్చింది ఎవరన్నాడు? అర్రా. నెక్స్ట్ తర్వాత ఫైజ్పూర్ అనమాట. సో ఫైజ్పూర్ ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుంది అనమాట. సో మీరట్ అనమాట. ఓకేనా? సో ఢిల్లీ, మీరట్, ఫైజాబాద్, నెక్స్ట్ తర్వాత వచ్చేసి లక్నో, ఝాన్సీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఝాన్సీ ఈ ప్రాంతాల్లో సిపాయిల తిరుగుబాటు అనేది విస్తరిస్తుంది ఈ ప్రాంతాలకి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరట్లో ఎవరి యొక్క నాయకత్వంలో సిపాయిల తిరుగుబాటు జరిగిందంటే బక్తా ఖాన్ నాయకత్వంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సో ఢిల్లీలో అయితే బహదూర్ షా జాఫర్ II అనమాట. బహదూర్ షా జాఫర్ II నాయకుడు అనమాట. కాన్పూర్ లో మనకు ముగ్గురు వస్తాడు అనమాట. నానా సాహెబు, తాంతియా తోపే, ఓకేనా, తాంతియా తోపే, అజీముల్లా అనమాట. అజీముల్లా ఈ ముగ్గురు కూడా కాన్పూర్ నందు సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. లక్నో అవధ్ నందు సో బేగం హజరత్ మహల్ అనమాట. బేగం హజరత్ మహల్ ఇక్కడ ఈ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది. గ్వాలియర్ నందు సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరంటే సో ఝాన్సీ లక్ష్మీబాయి అనమాట. ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పొచ్చు అనమాట. ఝాన్సీ లక్ష్మీబాయి. అరానందు కున్వర్ సింగ్ అనమాట. ఈ కున్వర్ సింగ్ సిపాయిల తిరుగుబాటు నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ ఫైజ్పూర్ నందు మాల్వీ అహ్మద్ అనమాట. ఝాన్సీ నందు సో మనకు ఝాన్సీ లక్ష్మీబాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఝాన్సీ అనేది పక్కగా పెద్దగా రాదు, కానీ మెయిన్ ఈ 6 ప్లేస్ అనమాట. సో ఒకటి మీరట్, సో ఢిల్లీ, నెక్స్ట్ కాన్పూర్, లక్నో, అవధ్, గ్వాలియర్, అర్రా, ఫైజ్పూర్. ఓకేనా? ఫైజ్పూర్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఫైజ్బాద్ లేదా ఫైజ్బాద్ అండి. ఓకేనా? ఫైజ్బాద్